ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, ప్రొఫెషన్, క్యాస్ట్, రీజన్, రిలీజియన్. కంటెస్టెంట్లో దమ్ముందా గెలిపించండి, దమ్ము లేదా ఓటేయకండి. సింపుల్ లాజిక్. అంటే చాలా మంది రీజన్ ఫీలింగ్ తీసుకొస్తున్నారు. అరే ఆంధ్రారా, కర్ణాటకరా, వీళ్ళు మనోళ్ళు కాదురా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మొన్న వాళ్ళు మనకి ఫైటర్ ఎలిఫెంట్స్ని కర్ణాటక నుంచి మనం తీసుకొచ్చాం. సో దే ఆర్ హెల్పింగ్. మనం కేజీఎఫ్ని ఎంకరేజ్ చేస్తాం, కాంతారాని ఏమో లేపి కూర్చోబెడతాము, తమిళ సినిమాలన్నీ ఆకాశంలో నెత్తిన పెట్టుకుంటాము, మలయాళం సినిమాలని ఓ రేంజ్ కలెక్షన్స్ ఇచ్చి ఇప్పుడు మలయాళం స్టార్స్ అందరికి దుల్కర్ సల్మాన్ అన్న ఆయన మలయాళం స్టార్, లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ ఇచ్చేసి ఆయన ఇప్పుడు మన తెలుగు హీరో అయిపోయాడు. సూర్య తమిళ్ హీరో, బట్ ఆయన అడాప్టెడ్ సన్ అనుకుంటాం మనం. అలానే కేజీఎఫ్, యష్ అంతకుముందు 2 స్టేట్స్లో ఎంతమందికి తెలిసిపోయా, బట్ కేజీఎఫ్ని ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చి కూర్చోబెట్టామంటే కారణం మనమే కదా. అండ్ మన ఉపేంద్ర గారు చెప్పారు, పుష్ప అన్న మూవీ కర్ణాటకలో హైయెస్ట్ గ్రాసర్ భయ్యా. తెలుగులో ఎంత చేసిందో ఆల్మోస్ట్ ఈక్వల్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది కర్ణాటకలో. అండ్ మీరు కర్ణాటక కనుక వెళ్తే బళ్ళారి కానీ, రాయచూర్ కానీ, లేకపోతే బెంగళూరు కానీ సగానికి పైగా ఆంధ్ర వాళ్ళే ఉంటారు, మన వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ మన సినిమాలే చాలా మంది చూస్తారు. ఇక్కడ మనంతకు మనమే బార్డర్స్ డివైడ్ చేసుకోవడం చాలా తప్పు. ఇక్కడ కర్ణాటక అది ఇది ఎందుకు భయ్యా, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 2 స్టేట్స్లో మన టీం ఏది భయ్యా, ఎస్ఆర్హెచ్. ఓకే, బట్ మనలో గుండెల మీద చేసుకుంటే ఎంతమంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నాం? మన తెలుగు టీం కదా, మనం సపోర్ట్ చేసుకోవాల్సిన తెలుగు టీం కదా. ఫ్రెండ్స్ చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు, ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, కోల్కతా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడేమో మనకు ఏ స్టేట్ టీము, ఆ స్టేట్ టీమా, ఈ స్టేట్ టీమా మన అని గుర్తురాగినప్పుడు శివరాజ్ కుమార్ శివన్న ఇప్పుడు పెద్దలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. కర్ణాటక ఆంధ్ర రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ వేరే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసినా చేయకపోయినా భయ్యా, మన తెలుగు వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరినైనా మన అని సొంతంగా ఫీల్ అవుతాం, మన అని అనుకుంటాం, ఎవరిని దూరం పెట్టాం. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్. మనం ఒకళ్ళని సొంతం చేసుకుంటే వాళ్ళని ఆకాశానికి ఎత్తుకొని కూర్చుంటాం, ఏ స్టేట్ అయినా. ఇప్పుడు సీరియల్స్లో నటించే వాళ్ళు చాలా మంది కన్నడ వాళ్ళు ఉన్నారు, ప్రతి సీజన్లో కన్నడ వాళ్ళు రావచ్చు. ఇలా లాస్ట్ టైం నిఖిల్కి ఇలానే ప్రొపగాండా చేశారు, మళ్ళీ ఇలానే చేస్తున్నారు. ఇది చాలా తప్పు.